అండ్ ఆ టైంలోనే 'షన్ను' మీద ఒక చిన్న ఇష్యూ సోషల్ మీడియా అంతా యేసుకున్నారు గట్టిగా. సో, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హి ఈస్? పర్సనల్‌గా మీరు చూసినప్పుడు. హ్మ్. As I told you, he's a very hardworking person as an హ్మ్. actor and హ్మ్. very dedicated towards his work also. Rest, after that incident, no comments on that. But yeah, throughout, I have whatever I have seen, he is very hardworking హ్మ్. ఓకే. సో, మళ్ళీ ఏమన్నా and a very good actor though. యెస్. సో, మళ్ళీ ఏమన్నా సెకండ్ స్టూడెంట్స్ పార్ట్ 2 ఏమన్నా తీసే ఛాన్సెస్ ఉన్నాయా? అందులో చైత్ర తెలీదు ఉండబోతుందా? అండి, తెలీదు. హ్మ్. ఏమీ ఐడియా లేదు ఇంకా. హ్మ్. హ్మ్. అండ్ ఇప్పుడు ఈ 'సత్యభామ' కూడా సీక్వెల్ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? దాట్ ఆల్సో ఐ డోంట్ నో. ఐడియా లేదు ఇంకా. హ్మ్. ఉంటే చెప్తాను. ఓకే. సో, మీ క్యారెక్టర్ కాకుండా 'సత్యభామలో' మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? కాజల్ గారిది కూడా కాకుండా. నాది మీది కాకుండా, కాజల్ గారిది కాకుండా. మ్మ్, మ్మ్, మ్మ్. There is one of the character of my brother Iqbal who is playing Prajwal. హ్మ్. His character is really good. హ్మ్. సూపర్. సో, తెలుగు ఇండస్ట్రీ కాదు, తెలుగు కాదు, ఎలా ఈ హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమాలు స్టార్ట్ చేశారు మీరు? So initially I started working when I was 12 years old. 12 ఇయర్స్ ఓల్డ్. చైల్డ్ మరాఠీతో ఆర్టిస్ట్. వర్క్ చేశాను. ఓకే. దాని తర్వాత హిందీతో వర్క్ చేశాను. హిందీ ఇలా ముందే తర్వాత చెప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్ అని ఇంట్రడక్షన్ ఇచ్చేవాడిని. పర్లేదు. ఓకే. సో లేటర్ ఆన్ ఐ గాట్ ఆడిషన్స్. గ్రూప్కి ఆడిషన్ వస్తుంది కదా, తెలుగు ప్రాజెక్ట్ ఉంది. లైక్ లెట్స్ ట్రై సంథింగ్ న్యూ, లెట్స్ గివ్ అస్ సమ్ ఛాలెంజ్. సో ఐ గేవ్ ఆడిషన్స్ అండ్ దట్స్ హౌ ఐ గాట్ ద ప్రాజెక్ట్స్ అండ్ స్టూడెంట్ ఆల్సో ఐ గాట్ లైక్ దట్. అండ్ ఇప్పుడు ఏదైనా హిందీలో కానీ ఇంకా వేరే లాంగ్వేజ్లో ప్రాజెక్ట్స్ ఏం చేశారా? మరాఠీలో చేశాను, మరాఠీలో వెబ్ సిరీస్ చేశాను. హిందీలో ఎపిసోడిక్ షోస్ చేశాను. యాడ్స్ కూడా చేశాను. మ్యాగీ యాడ్, భువన్ బామ్తో ఒక యాడ్ చేశాను, అంతే. ఓకే. హౌ ఇస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దెన్? Telugu film industry is very respectful. Very, very respectful. The team, the crew will be very respectful towards the artist. Even if people who are 40s, 50s, still they will call me as madam. They won't call me as my name. So that thing I like the most about it. And no one will shout on, especially on actors, even directors also. They are very, very calm. They won't shout and they won't insult actors. So that is the best part I have seen in Telugu industry. ఓకే. చూజ్ వన్ అంటే మరాఠీ ఇండస్ట్రీయా, తెలుగు ఇండస్ట్రీయా? Telugu industry. Telugu industry is loved, and I got introduction from Telugu industry, so it will forever. It will be the first for me. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? Favorite actor, Dulquer Salman. ఓకే. ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? Allu Arjun garu. అల్లు అర్జున్ గారు. Yes, and Nani garu. అంతేనా? ఇంకా లిస్ట్ ఏమని చెప్తారా? List undi, ఆ. but top most. ఎందుకు Ramcharan ఇష్టం garu వాళ్ళిద్దరు? also. వాళ్ళు ముగ్గురు. ఓకే. ఇంకాసేపు అయితే ఇంకా 2 పేర్లు Because of their వచ్చేదన్న. performances, Nani garu is so much natural actor. Like he is too much into natural scenes and performance based. That's how I like. And Allu Arjun garu, Pushpa. పుష్ప సినిమా వల్ల. Ha. బికాస్ ఆఫ్ పుష్ప మూవీ. In start also initially also I used to like him, but from Pushpa I became his big fan. ఫర్ హిజ్ హార్డ్ వర్క్. తగ్గేదలే. యా. ఓకే. అండ్ రామ్ చరణ్ గారు? Ram Charan garu, because he has got that charm and gentleman vibes. That's why. ఫేవరెట్ యాక్ట్రెస్ అండ్ ఇన్స్పిరేషన్? Sai Pallavi garu. సాయి పల్లవి గారు. ఇన్స్పిరేషన్ ఆల్సో? Inspiration also. ఓకే. ఫేవరెట్ డైరెక్టర్? Favorite director, there are many, but I would love to work with Sashi Kiran Tikka sir as a lead. ఓకే. Yeah. ఈ ఫిలిం రైటర్ అండ్ స్క్రీన్ He was monitoring the direction. Yeah. ఎస్. సో వర్కింగ్ విత్ శశికిరణ్ గారు ఎలా అనిపించింది? As of now, he is my favorite director, and I've got to learn so many things from him. అంటే మేజర్ చూసా లేదంటే ఈ ఫిలిం? Major చూసాను. So ఈ ఫిలింలో డైరెక్షన్ కాదు కదా చేసింది? ఈ ఫిలింలో డైరెక్షన్ కాదు కదా చేసింది? direction Suman sir చేశారు, అవును. but Sashi sir was also monitoring the direction, so both were there. అంతే. So Sashi sir, I got to learn about
very minute things which only a senior director can teach you. Once an actor start working with big directors, they will learn so many things from them, because as an actor also we are learning, we don't know many things. So that's how I got to learn so many things from him, and that's how I admire him in that way. Okay, super. So in 1 or 2 sentences, what is Satyabama for you? Satyabama is the second biggest step. First biggest step, I can say. First, already there is student. Student ఉంది, so second biggest Second step. biggest step. Yeah. Third biggest step ఎప్పుడు? So ఇంకా ఎనీథింగ్ ఇస్ అంటే నాట్. యూట్యూబ్ అయిపోయింది, ఇప్పుడు సినిమా అయిపోయింది, నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఏముంది? It will definitely come soon, whatever I'll be doing. So ఇంకా చూసింగ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి మీవి? అంటే క్యారెక్టర్ బట్ట, కాస్టింగ్ బట్ట, ఆర్ ఎల్స్ ఫినాన్షియల్గా? క్యారెక్టర్స్ I'll choose according to the importance of their character. ఓకే. మూవీలో క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ కావాలి, స్పెషల్గానే లీడ్ ఐ చెక్, ఇట్ షుడ్ బి లీడ్, దెన్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్, వాట్ షీ ఈస్ డూయింగ్ త్రూ అవుట్ ద మూవీ. లేడీ ఓరియంటెడ్గా మూవీ నాకు చాలా నచ్చింది, లైక్ మహానటి, దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ I would love to work for. And rest, సీతారామం, that kind of character, Sita's character I'm looking for. And Shyam Singh Aroyతో సాయి పల్లవి గారు క్యారెక్టర్, I would love to do such kind of film. Even Fida. ఓకే. Yeah. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న, అంటే లీడ్ హీరోతో పాటు హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేయాలి నువ్వు. Yes. ఓకే. దేర్ ఆర్ 2 segments. One is rapid fire and second one is never have I ever. Okay. We'll play this and we'll finish this interview. All right. Done. ఓకే. స్టూడెంట్ అండ్ సత్యభామ, ఈ 2 ఆపర్చునిటీస్ ఎట్ ఏ టైం వచ్చుంటే ఏదైనా ఒక్కదానికే డేట్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు దేనికి ఇచ్చేటోళ్ళు? I can't compare any one of them because for both of them I have the same respect. లేదు, చూస్ వన్ అంటే. No, I can't. అటు యూట్యూబా లేదంటే సినిమానా? షన్నువా కాజల్ గారు? It happened. Now there is no situation like that. So student happened first and Satyabama is happening next. So I can't choose in between both of them. ఓకే. సత్యభామ మూవీలో ఒకవేళ కాజల్ గారు కాకపోయి ఉంటే ఎవరు చేసి ఉంటే బాగుండేదా ఆ క్యారెక్టర్? Anushka Shetty ma'am. అనుష్క గారు. ఎందుకు? రీజన్? Because I think యాక్షన్ అండ్ ఫైట్స్. actions and fight. ఓకే. ద బెస్ట్ పికప్ లైన్ దట్ యూజ్డ్ ఆన్ యూ? మీరు అందం తింటారా లేదా అందం తింటారా? అన్నం తింటారా అన్నం తింటారా? అన్నం తింటారా లేదా అందం తింటారా? ఓకే, నైస్. డూ యూ నో ద మీనింగ్? Yes, I know the meaning. ఓకే. వన్ థింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ సెక్సీ? My confidence. Confidence. Super. Okay. If you were stuck in an elevator with Allu Arjun garu, what would you do? I would ask him, sir, please tell me some tips to become a superstar. Okay.